హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను వినండి. 37వ కీర్తన 6వ చరణములో ఇలా రాయబడి ఉంది, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుగు వలె నీ నీతట, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వాన్ని దేవుడు వెల్లడిపరిచే దినాలు వచ్చేసినాయి. అర్థమైందా? నీ ఓర్పుకు, నీ సహనానికి, నీ కన్నీటికి, నీ పరిశుద్ధతకు, నీ నిర్దోషత్వానికి, నీ నీతికి ప్రతిఫలము కలిగే దినములలో నీ ఉన్నావు యేసు నామములో. ఆయన అంటున్నాడు, వెలుగు ఎలా అయితే ఉందో అలా నీ నీతి, మధ్యాహ్నము ఎలాగైతే ఉందో అలా నీ నిర్దోషత్వాన్ని నేను వెల్లడిపరుస్తాను. ఖచ్చితంగా దేవుడు వెల్లడిపరుస్తాడండి. నీ ప్రార్థన, నీ నీతి, నీ నిర్దోషత్వం, నీ పరిశుద్ధత అన్నిటినీ దేవుడు వెలుగులోకి తీసుకురాబోతున్నాడు. ఎవరికి తెలియదు. నీ ఓర్పు ఎవరికి తెలియదు, నీ నీతి ఎవరికి తెలియదు, నీ నిర్దోషత్వం ఎవరికి తెలియదు. కానీ దేవుడు ఈ ఉదయం అంటున్నాడు, ఆయన వెల్లడిపరుస్తాడంట, అందరికి తెలియజేస్తాడు. ఫర్ సపోజ్ ఏలియాని తీసుకుందాం. ఎంత భయంకరమైన ప్రార్థనా పరుడండి ఏలియా. కానీ ఇజ్రాయెల్ ప్రజలందరూ ఉన్నారు, కొన్ని లక్షల మంది ప్రజలు. ఆహాబు ఉన్నాడు, యెజబెల్ ఉంది, 850 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. ఇతడు నీతిని, ఇతడు నిర్దోషత్వం దేవుడు ఏం చేశాడు? వాళ్ళందరి ముందు వెల్లడిపరిచాడు. ఏలియా నీతిని, ఏలియా నిర్దోషత్వమును, ఏలియా ప్రార్థనా శక్తిని, ఏలియా యొక్క అభిషేకాన్ని దేవుడు అందరి ముందు వెల్లడిపరిచాడు. అననివ్వండి, అన్న వాళ్ళకి అన్నంత అననివ్వండి. ఏం తెలుసు నీ గురించి? దేవుడు వెల్లడిపరచబోతున్నాడు. కాస్త నువ్వు మౌనంగా ఉండు. కింద వచ్చిన అదే ఉంది చూడండి, 7వ వచనం, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టు. 7 అదే అంటున్నాడు, నువ్వు మౌనంగా ఉండు. నీ నీతిని, నీ నిర్దోషత్వాన్ని వెల్లడి చేసే దినం వచ్చేసింది. మార్నింగ్ దేవుడు ప్రవచనం పలుకుతున్నాడు, ఆయన వెల్లడిపరచబోతా ఉన్నాడు. నీ ఓర్పుకు కానుక, నీ సహనమునకు కానుక, నీ కన్నీటికి కానుక, నీ ప్రార్థనకి కానుక, నీ నిర్దోషత్వానికి కానుక, అర్థమైందా? నీ నీతికి కానుక, నీ యథార్థతకు కానుక, నీ వినయ విధేయతలకు కానుకను దేవుడు వెల్లడపరచబోతున్నాడు. అనేక మందికి తెలియజేయబోతూ ఉన్నాడు. నేను వాళ్ళని అననివ్వండి, యేసు నామములో అననివ్వండి. ఒక వెలుగు వలె నువ్వు ప్రకాశించబోతున్నావు. ఒక వెలుగే నీ పిల్లలు, నువ్వు, నీ కుటుంబం ఒక వెలుగే. ఒక వెలుగు, ఒక మధ్యాహ్నం వల్ల ఉండబోతుంది నీ వెలుగు. అర్థమైందా? నీ నిర్దోషత్వం అలా ఉండబోతుంది, నీ నీతి అలా ఉండబోతుంది. ఇస్తున్నామని ప్రవచించాను. అన్నిటికీ టైం వచ్చేసింది. టైం వచ్చేసింది. చెప్పండి, చేయి పైకి చెప్పండి, నా టైం వచ్చేసిందని చెప్పండి, నా సమయం వచ్చిందని చెప్పండి, నా కార్యం నా కళ్ళ ముందుకు వచ్చేస్తుందని చెప్పండి. వాళ్ళు చెప్తున్నారా? దేవుడు మిరాకిల్ చేయబోతున్నాడు. ప్రార్థన చేయండి నాతో. ఇప్పుడు నమ్మిన వాళ్ళందరూ ప్రార్థన చేయండి. చేయి పైకెత్తండి, గుడ్డల మీద ఒక చేయి పెట్టుకోండి, ప్రార్థన చేయండి. ప్రభువా నీకు స్తోత్రం అయ్యా నా తండ్రి, ఇదిగో వెలుగు వలె నా నీతిని, అయ్యా ఇదిగో నా తండ్రి మధ్యాహ్నం వలె నా నిర్దోషత్వమును మీరు వెల్లడి చేయబోతున్నారు. నా ప్రార్థనకి ప్రతిఫలమును వెల్లడి చేయబోతున్నారు. నా ఓర్పుకి, సహనానికి ప్రతిఫలాన్ని వెల్లడి చేయబోతున్నారు. ప్రభువా అయ్యా నా యొక్క వినయ విధేయతలకు నాయన కానుకను మీరు వెల్లడి చేయబోతున్నారు. నీకు స్తోత్రం. ఇదిగో నా సమయం వచ్చింది. ఈ దినాలన్నీ మీరు వెల్లడి చేయబోతున్నారు. నీ మహామహిమగా వెలగబోతున్నాను నేను. ఒక ప్రజ్వలించే కాంతిగా లెగబోతున్నాను. నీకు స్తోత్రం ప్రభా. అద్భుతమైన కార్యాన్ని ఈ ఉదయం నుంచి మీరు మొదలు పెట్టబోతున్నందుకు, ఈ ఉదయం మీరు స్టార్ట్ చేయబోతున్నందుకు, మమ్మల్ని మీరు వెల్లడి చేయబోతున్నందుకు, అనేక మందిర ముందర మా వెలుగును మధ్యాహ్నం వలె ప్రభ మీరు వికసింపజేయబోతున్నందుకు నా తండ్రి నాయన అయా వెల్లడి చేయబోతున్నందుకు నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మా కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభ నీకు వందనాలు. ఈ దినచర్య అంత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీ బిడ్డల గురించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. రోగస్తులు స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి వెళ్తున్న బిడ్డలందరినీ దీవించి రాకపోకలు నాయన అయ్యా తోడుగుండి, వారి చదువులు తోడుగుండి, మంచి జ్ఞానం ఇవ్వండి. వేస్తున్నాం. అప్పుల భారాలు ఉన్న అప్పులు విడుదల చెందబడాలి. దయ్యాలు పట్టిన వారి దయ్యాలు వదలపట్టబడాలి. అయ్యా చాతబడి మాంద్రిక శుద్ధ అంధకార శక్తులు, పొరుమే శక్తులు నాశనం వైపు నశించిపోవాలి. నీ కుటుంబాలకు దీవెన, నీ కుటుంబాలకు ఆశీర్వాదాన్ని వెల్లడి చేస్తే యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ ప్రియ దైవజనమా. ఈ వర్తమానం మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. కామెంట్ చేయండి. దేవుడు నన్ను ప్రకాశింప చేయబోతా ఉన్నాడు. దేవుడు నా నీతిని వెల్లడి చేయబోతున్నాడు. నా నిర్దోషత్వమును వెల్లడి చేయబోతున్నాడని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.